టాలీవుడ్ లో చాలా గొప్ప చిత్రాలున్నాయి. ఇప్పుడైతే బాహుబలి అని, RRR అని ఇటువంటి మహా గొప్ప సినిమాలు వచ్చి దేశాన్ని శాసిస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి తెలుగువాడు కాలర్ ఎగురవేసుకొని చెప్పుకునే సినిమాలు అనేకం ఉన్నాయి. అందులో ఒకటి ఆకలి రాజ్యం. తెలుగు మరియు తమిళ్లో ఒకేసారి షూటింగ్ జరుపుకొని ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఆకలి రాజ్యం 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా. దేశంలో నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న యువకుల జీవితం ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. కమల్ హాసన్ నటన, బాలచందర్ కథనా పాటవం చిత్రానికి మంచి పేరు తెచ్చి విజయవంతం చేశాయి. సినిమాలో పాటలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఆకలి రాజ్యం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో కమల్ హాసన్, శ్రీదేవి కపూర్, ఎస్వి శేఖర్, పూర్ణం విశ్వనాథన్, ప్రతాప్ కే పోతన్, తెంగై శ్రీనివాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె బాలచందర్ వహించారు మరియు నిర్మాత వెంకట్రామన్. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ స్వరాలు సమకూర్చారు. ఫిల్మ్ ఫేర్ వంటి 3 రివార్డ్స్ ని కూడా పొందింది. ఇక 1981లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరుద్యోగంతో ఉన్న ఎంతో మంది యువకుల జీవితాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించింది. ఇక ఈ చిత్రానికి కమల్ హాసన్ నటన పెద్ద అసెట్ అనే చెప్పాలి. కమల్ మరియు శ్రీదేవి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఇప్పటికీ చాలా మంది పొట్టకూటి కోసం పాడుకుంటూ ఉంటారు. ఈ సినిమాకు సంగీతం అందించింది ఎం విశ్వనాథ్ గారు. మరో చరిత్ర సినిమా తరువాత కమల్ హాసన్ కి, బాలచందర్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, కోకిల వంటి సినిమాల్లో వరుసగా కమల్ హాసన్ కి అవకాశం ఇచ్చారు. ఇక ఆకలి రాజ్యం సినిమా హిట్ అయిన వెంటనే కమల్ హాసన్ మరియు శ్రీదేవి జంటగా కోకిల సినిమా తీస్తే అది కూడా చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. ఆకలి రాజ్యం సినిమా చూసిన ప్రతిసారి తమతో ఆ సినిమాను కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ సినిమాకి 100 ఏళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు తమ భవిష్యత్ ఏంటి, మనం ఎటుపోతున్నాం అని ఆలోచించకుండా ఉండరు. మనిషి వ్యక్తిత్వం, ఆకలి, మానవ సంబంధాలు, సమాజం ఇటువంటి అనేక విషయాలను దర్శకుడు ఈ సినిమాలో చూపించిన తీరు ఎంతో ప్రత్యేకం. కేవలం సంభాషణల ద్వారా సినిమా హిట్ చేసుకున్నారు.